ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయిను. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనము. వారాల తరబడి అలా స్థిరంగా విశ్వాసాన్ని చేజారిపోనీయకుండా ఎండిపోతున్న ఆ వాగును ప్రతిరోజు చూస్తూ ఉన్నాడు ఏలియా. కొన్ని సమయాల్లో అపనమ్మకం దాదాపు అతన్ని ఆక్రమించేసేది. కానీ ఏలియా మాత్రం తనకు సంభవించిన పరిస్థితిని తనకి తన దేవునికి మధ్య రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. పొగ కమ్మినప్పుడు సూర్యుని కిరణాలు కనిపించకుండా తెల్లని వలయంలాగా సూర్యుడి కనిపించినట్టు పరిస్థితుల పొగకుండా దేవుణ్ణి చూస్తుంది ఆ విశ్వాసం. కానీ నిజమైన విశ్వాసమైతే తనకి తన పరిస్థితులకు మధ్య దేవుణ్ణి ఉంచుతుంది. దేవుని గుండా వాటి వంక చూస్తుంది. అలా ఆ సెలయేరు సన్నని రిబ్బనులాగా అయిపోయింది. కొన్ని దినాలకి రిబ్బను అంతరించి పెద్ద పెద్ద రాళ్ల చుట్టూ కొద్దిపాటి నీటి గుంటలు మాత్రం మిగిలాయి. ఆ గుంటల్లో కూడా నీళ్లు తరిగిపోసాగినాయి. పక్షులు అక్కడ వాలడం మానివేసినాయి. పొలాల్లో నుంచి అరణ్యంలో నుంచి జంతువులు నీళ్లు త్రాగడానికి రావడం విరమించుకున్నాయి. ఏరు ఎండిపోయింది. ఇదంతా అయిన తరువాతనే అతని సహనం, నిశ్చలత, మూర్తీభవించిన ఆత్మకు దైవవాక్కు వచ్చింది. నీవు లేచి సారేపతు వెళ్ళు. మనమైతే కంగారుగా నీళ్ళింకా పుష్కలంగా ఉన్నప్పటి నుంచే ప్లాన్లు వేసుకుని అలసిపోయేవాళ్ళం. సెలయేటి గలగలలు కాస్త తగ్గుముఖం పట్టగానే మన పాటలు ఆగిపోయేవి. నీటి మొక్కల పైభాగాలు ప్రవాహం పైన కనిపించడం మొదలుపెట్టినప్పుడు మనం ఒడ్డున తీవ్రంగా ఆలోచిస్తూ పచార్లు చేస్తూ ఉండేవాళ్ళం. సందేహం లేకుండా ఏరు ఎండిపోవడానికి చాలా ముందే ఏదో ఒక ఏర్పాటు ఆలోచించుకుని, దేవా మా పథకాలను దీవించు అని ప్రార్థన చేసుకుని అక్కడికి ప్రయాణం కట్టేవాళ్ళం. మనం చిక్కుకున్న సాలెగూళ్ళల్లో నుండి దేవుడు విడిపించక మానడు. ఎందుకంటే ఆయన కృపకు అంతం లేదు. కానీ ఆయన తలంపులు ఎలా రూపుదిద్దుకుంటాయో మనం ఓపికగా కనిపెట్టి చూసిన వాళ్ళమైతే అలాంటి వాటిలో అసలు ఇరుక్కోము. అవమానంతో, సిగ్గుతో వెనక్కి తిరిగి రావాల్సిన అవసరము మనకు ఉండదు. సహనంతో కనిపెట్టడం నేర్చుకోండి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.